రామేశ్వర్ గారు నిజంగా దీన్ని అంచనా వేయటంలో అంటే ఈవెన్ మొబైల్స్ వచ్చిన కొత్తలో 30 ఏళ్ల క్రితం నాతో ఒక వ్యక్తి అంటే ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అంటే నాకు అర్థం కాల. మొబైల్లో మీకు 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కాల్స్ మాట్లాడుకోవటం అన్నది అన్నిటికంటే లీస్ట్ ఇంపార్టెన్స్ ఉండే పని అవుతుంది. మిగతా చాలా జరుగుతాయి. మనకి అప్పటిదాకా ఫోన్ అంటే మా ఫోన్ పర్పస్ మాట్లాడుకోవటం అనుకున్నాం. కానీ వాళ్ళు నిజంగా చూస్తే స్మార్ట్ ఫోన్ వాడుతున్న దానిలో కాల్స్ మాట్లాడితే అన్నిటికంటే తక్కువ ప్రయారిటీ అయిపోయింది. అంత ఆ విజన్ ఉన్న వాళ్ళు, చూడగలిగిన వాళ్ళు సమాజంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు డెఫినెట్గా బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఒకళ్ళు, ఎంతో ముందుకు చూడగలిగిన మనుషులు. వాళ్ళు కూడా భయాన్ని వ్యక్తం చేస్తున్నారంటే ఎట్లా అంటే అసలు ప్రమాదం ఏ స్థాయిలో ఉంది? మీరు ఈ స్టార్టప్స్కి అడ్వైజర్గా ఉన్నారు చాలా, అక్కడ అబ్రాడ్లో ఇండియాలో కూడా. దీన్ని ముందు అసలు ప్రాబ్లంని ఎలా అర్థం చేసుకోవాలి? పాలసీలో పరంగా కానీ లేదు, నా వర్రీ మ్యానుఫ్యాక్చరింగ్లో, మెకానికల్లో ఆటోమేషన్ ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు ఐటీలో ఆటోమేషన్ వచ్చేసి బేసిక్ లెవెల్లో పనిచేస్తున్న లార్జర్ చంక్ కొన్ని 10 లక్షల మంది, ఒక హైదరాబాద్లోనే 10 లక్షల మంది ఉన్నారంటున్నారు సార్. బేసిక్ చిన్న ఐటీ ఉద్యోగాలు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళంతా ఏదైనా అప్డేట్ కావాలంటే ఏం చేయాలి? చెప్పండి. కొన్నిసార్లు నేను అటు ఇటు తెలుగు ఇంగ్లీష్ ఉమామహేశ్వర గారు, ప్రొఫెసర్ స్వామి గారు, మీ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్స్ ఇన్క్రెడిబుల్, గ్రేట్. సో ఒకటండి, మనము ఇప్పటికే మనం భారతదేశం నుంచి వచ్చాం కాబట్టి మనము ప్రతిదానికి మట్టి మట్టి అని వాడతాం. దేనికన్నా పడితే మట్టిలో పుట్టే అంటాం, ఎవరన్నా తిట్టాలంటే మట్టిలో కలిసిపోతా ఉంటాం. యూనో ఒక 50 ఏళ్ల క్రితము మనం ఏం చేసామండి, వ్యవసాయం చేసేటోళ్ళం. మనకు ఉద్యోగాలు లేక యూనో బై ద వే నా బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్. ఉద్యోగం మా జాబ్ మార్కెట్ ఒక 25 ఏళ్ల క్రితం బాగాలేదని నేను అమెరికాకి వచ్చాను. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఓ 10-15 ఏళ్లలో మనం పాలిటిక్స్ ఆపర్చునిటీస్ ఇదివరకట్లా లేవు. ఎవరైనా ఆలోచించుకునే ధైర్యం ఉందంటే వాళ్ళు చేయగలుగుతారండి. మీరు అన్నీ కరెక్టే, జాబ్ స్కేర్సిటీ వస్తుంది. కానీ మనకి 20-30-35 ఏళ్ళ నుంచి ఐటీ వాజ్ సర్వీస్ సెక్టర్. మనకి సొంత వ్యవస్థ అనేది లేదు. ఈ విషయంలో ఇప్పుడు జోహో సిఇఓ గారు ఉన్నారు, ఆయన్ని పెద్ద దేవుళ్ళని నమ్ముతాను. ఆయన పల్లెటూరులో వెళ్ళి పెట్టాడు. ఆయన ఏంటి, రైతే రాజు అన్నాడు. మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదండి, మరి మట్టిలో పుట్టినాడు, మన భూమిని నమ్ముకోరా అన్నాడు. ఆయన భూమిని నమ్ముకున్నాడు. మనకి అట్లాంటి ఆంటర్ప్రినర్షిప్ కావాలి. మొన్నే నేను కలిసాం, మన జనవరిలో. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే భయాందోళనకి మనము భయపడాలి, ప్రిపేర్ అవ్వకపోతే మనకు అవ్వం. కాకపోతే 2017లో ఎన్విడియా సిఇఓ జెన్సన్ హోంగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇఫ్ సాఫ్ట్వేర్ ఇస్ ఈటింగ్ ద వరల్డ్, ఏఐ ఇస్ ఈటింగ్ ద వరల్డ్ అని. ఏఐ ఇస్ ఈటింగ్ సాఫ్ట్వేర్ అని. ఫాస్ట్ ఫార్వర్డ్ 2022లో లింక్డ్ఇన్ సిఇఓ చెప్పాడు, AI will eat the world, but in this process it will create new opportunities. మనకి ఏమవుతుందంటే ఇంకా మనం ఐటీ సర్వీస్ సెక్టర్ మైండ్ సెట్ లో ఉన్నామండి. మనం మిడిల్ క్లాస్ పోతాయన్నారు. ఒక స్మాల్ కరెక్షన్, ఇది మొదటిసారి ఒక సిఇఓ నుంచి ఒక డెవలపర్ ఉద్యోగం వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో దాన్ని సరిగ్గా అడిగితే, ప్రాంప్టింగ్ అంటారు, మన ఉమామహేశ్వరరావు గారు LLM గురించి అన్నారు. సింపుల్ గా మన భాషలో అడిగితే, మనం ఏది అడిగితే ఆ మేధస్సుతో, అది నేర్చుకున్న మేధస్సుతో మనకి చెప్పుద్ది. అది తప్ప రైటా అనేది మీ మేధస్సుతో ఆలోచించాలి. అది మీరు చేయాలి. సో ఎన్విడియా సిఇఓ మొన్న కూడా చెప్పారు, మీరు కోడింగ్ చేసే రోజులు అయిపోయి మీకు ఏమేమి నేర్చుకోవాలంటే సైబర్ సెక్యూరిటీ, గవర్నెన్స్, తర్వాత కళాశాస్త్రాలు. మనం నమ్ముతాం, మనకి ఏంటంటే కళాశాస్త్రాలు మన నేర్చుకోమన్నారు, భరతనాట్యం కానీ సంగీతం. ఎందుకంటే జనాలకి ఏఐతో ఒక ప్రాబ్లం ఏంటంటే అండి, మనకి నేను పాలిటిక్స్ లోకి వెళ్ళదలుచుకోలేదు. ఋగ్వేదాల్లో ఏఐ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. ఏఐ గవర్నెన్స్ ఇస్ 3-dimensional వే, టైం, స్పేస్ అండ్ కాంటెక్స్ట్. ఏంటంటే మన అందరము తెలుగువారు, కాకపోతే మన పుట్టిన ప్రవృత్తి, మన పుట్టిన భాష, మన విధానంతో మీకు నచ్చింది నేను చెప్పింది నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. చాలా అంటే 3-dimensional వే ఆఫ్ ఏ గవర్నెన్స్ మనకి వేదాల్లో అప్పుడు డిఫైన్ చేస్తే మనకు అర్థం కాలేదు. ఇక్కడ వచ్చి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు us. ఏంటంటే దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇంద ఉమామహేశ్వరరావు గారు రోబోటిక్స్ అన్నారు. బట్ క్వాంటమ్ మీరు యాడ్ చేశారనుకోండి, దానితో మనం తెలుగు ఏమంటారు,
కొత్త డైమెన్షన్ వస్తుంది. సో మనకి ఇప్పుడు వర్క్ ఫోర్స్ సెక్టర్ కి గవర్నమెంట్ పంచవర్ష ప్రణాళికలు చేస్తారు, దట్ టేక్ లాట్ ఆఫ్ టైం. మనము అమీర్పేటలో రేపు క్వాంటమ్ ఎల్లుండి బ్లాక్ చైన్ అనగానే అందరూ 20 ఏళ్ళ సర్టిఫికేషన్ పడతారు, రైట్? ఆ ఫియర్ కన్నా అగైన్ మనకి సర్క్యులర్ ఎకానమీ అంటారు మనకి ఇంగ్లీష్ లో, మనకి తెలుగులోకి వచ్చేసి మనం పంచభూతాలు అంటాము. మనం వృక్షో రక్షతి రక్షత అంటారు. చిన్న చిన్నవి, చెట్టును కాపాడరా కాపాడుద్ది నిన్ను చెట్టు అని. మనకి యూనో ఈ గ్రీన్ జాబ్స్, లేకపోతే ఇప్పుడు మనిషి రోబోటిక్స్ చేస్తే మనకి ఏముంటుంది, టైం ఉంటుంది అంటారు. కానీ మనిషి రోబోట్స్ తో పనిచేసి ఇంగిత జ్ఞానం ఉండాలి అతనికి, ఇది రైట్ ఆర్ రాంగ్ అని, వాట్ ఈస్ రైట్. సో మీకు అదర్ ఆర్ట్స్ డెవలప్ అవుతాయి. అంటే మీరు అనేది కనీసం నేచర్ ఆఫ్ జాబ్స్ అన్నా మారిపోయే అవకాశం, జాబ్ స్కేర్సిటీ వస్తుంది, నేచర్ ఆఫ్ జాబ్స్ మారుతాయి. అయితే నేను 2 జాబ్స్ భయపడాలి, కానీ ఈ ఏఐతో ఎంత క్రియేటివిటీ వస్తుందంటే, మీకు మొన్న జనవరిలో వచ్చినప్పుడు మన హైదరాబాద్ మెట్రోలో యాక్చువల్లీ మిమ్మల్ని కలిసిన ముందు ఒక 18 ఏళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నాడు, ఐ థింక్ సిబిఐటి ఆర్ వాసవి. వాడి ఫోన్ లో ఒక యాప్ చూశాను, ఏదో రంగులుగా ఉండి క్యూరియస్ గా ఉండి, నేను బాబు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను ఏఐని వాడి నేను అమ్మాయిల మేకప్లు చెప్తాను. ఏంటంటే ఆ ఫోటోలు చూస్తే అమ్మాయిలు చూసుకొని ఆ మేకప్ పనిచేస్తుందా లేదా అని. ఎంత వస్తుంది నాన్న నీకు అన్న, నేనేదో ఒక 1000-2000 నెలకి 40-50 వేలు వస్తుందండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉండాలంటే, దీన్ని వాట్ యు కాల్ దిస్ కన్స్యూమర్ ఎకానమీ, ఎలా ఇంటెలిజెన్స్ వాడుకోవాలని ఉండాలి. అంతేగాని నేను మళ్ళీ కోడ్ బిల్డ్ చేస్తాను అది అంటే, స్వామి గారు చెప్పారు చూడండి, ఆ ఉమామహేశ్వరరావు చెప్పారు, 10 మంది బదులు 4 ఉన్నారు, 5 ఉన్నారు. ఆ మైండ్ సెట్, ఆఫ్ కోర్స్ వి ఆర్ ఆల్ ట్రైన్ టు ఇట్. మన ఆంటర్ప్రినర్షిప్ దారిలోకి వెళ్తే ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఇదివరకు మనం ఆలోచించని లేనివన్నీ ఆలోచించగలుగుతున్నాం అండి. సో రాదర్ దాన్ మనకి ఏఐ వచ్చేస్తుంది, జాబులు పోతే అన్ని కరెక్ట్ అండి, మధ్యలో షాక్లు ఉంటాయి, మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ దానికన్నా దాన్ని రైట్ చేసేవాడు, అంటే ఎవడైతే దాన్ని అర్థం చేసుకుంటాడో, ప్రోగ్రామింగ్ హెవీగా అవసరం లేదండి, దాన్ని తెలివిగా ఎలా వాడుకోవాలో తెలిస్తే యూ విల్ బీ ఫార్ అహెడ్. ఇదివరకు ఏంటంటే కొంతమంది దగ్గరే డబ్బు ఉండేది, ఇప్పుడు దీనివల్ల వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అవుద్ది. కానీ ఆ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే, పెద్ద కంపెనీలు, అది మనకి ఒక సామెత ఉంది, పెద్ద చేప చిన్న చేపని, చిన్న చేపని చిన్న చేపని మనం పురాణంలో చదువుకున్నాం, మాయాబజార్ సినిమా, మాయాబజార్ లో. సో అప్పుడు మనకి చెప్తే అర్థం కాలేదు, ఇప్పుడు అవుద్ది. సో అండ్ మొన్నే ఇంకొక మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి 14 ఏళ్ళ అబ్బాయి, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసారు, సిద్ధార్థ నంద్యాలని. అబ్బాయి ఏం చేస్తాడంటే, ఫోన్ లో హార్ట్ బీట్ ని పట్టుకొని ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ డిటెక్ట్ చేస్తాడు. అబ్బాయి తెలియగల్లోడే, కానీ ట్యాప్ చేశాడు. సో మన పిల్లల్లో, మనోళ్ళలో మనం కూడా, నేనంటుంది కాదు రామేశ్వర్ గారు, మీరు చెప్తుంది 100% నేను మీరు చెప్తున్నది విభేదించట్లేదు, కానీ ఇది ఒక ఎడ్యుకేషన్ అందిన, ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్కి ఇది బాగానే వర్క్ అవుతుంది. బట్ నేను చెప్తుంది, ఇప్పుడు ఇందాక స్వామిదాస్ గారు చెప్పారు, కళాశాలల నుంచి, అంటే అది వాళ్ళ తప్ప కాదా కూడా మనం చెప్పలేము. ఇవాళ పుట్టగొడుగుల్లాగా ఇంజనీరింగ్ కాలేజీలు దేశం అంతా పుట్టుకొచ్చినాయి. ఒక్క తెలంగాణలోనే దాదాపు 1,00,000 మంది ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తున్నారు. అందులో 60-70% కంప్యూటర్ సైన్స్, ఐటీలో చదివి వస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా, వీళ్ళకి ఇప్పటిదాకా ఎంతో కొంత, ఒకప్పుడు హైదరాబాద్లో మెకానికల్ ఫీల్డ్లో 700కి పనిచేసేవాళ్ళు సార్, మీకు తెలుసు 30 ఏళ్ల క్రితం. ఇవాళ పరిస్థితి ఏంటంటే, కాస్త ఐటీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కనీసం నెలకు ఒక 25,000 30,000 తెచ్చుకుంటున్న బేసిక్ లెవెల్లో కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు కొంత లాజిక్, కొంత మ్యాథ్ ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళకి ఆ ప్రాపర్ ఓరియంటేషన్, ఇప్పుడు నిన్న మన బిల్ గేట్స్ గారు చెప్పిన దానిలో కూడా, ఎవరైతే అప్డేట్ అవుతారో ఆ అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఏఐని వాడుకొని వాళ్ళ వర్క్ని బెటర్గా చేయగలిగిన స్కిల్స్ తెచ్చుకుంటే వాళ్ళు సర్వైవ్ కాగలుగుతారు, మిగతా వాళ్ళు రోడ్డున పడతారని చెప్తా ఉన్నారు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆ సెక్షన్ని మనం ఎలా అడ్రస్ చేయాలి, అదే కదా మేజర్ చంక్ అది. సో మనకి అందరు చెప్పినట్టు గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కళ్ళు, మనం ఇప్పుడు మెనీ ఆఫ్ అస్ అందరూ ఆర్ డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ అవర్ లైఫ్, మనము దిస్ ఇస్ వేర్ ఆంటర్ప్రినర్షిప్. అండ్ ఆంటర్ప్రినర్షిప్ అంటే ఏదో $1 బిలియన్ కంపెనీస్ కాదండి, అందరూ బిలియన్ చేయలేరు. మనం 10 మందికి విద్యను నేర్పితే, ఆ 10 మంది నేర్చుకొని, మనం ఎన్ని సినిమాలు చూడలేదని, మన తెలుగులో మహర్షి సినిమా చూడలేదా, చిరంజీవి సినిమా చూడలేదా, ఒక ముగ్గురికి, ఈచ్ వన్ ఆఫ్ అస్ మనం 3-5 తీసుకుంటే ఇట్ విల్ క్యాస్కేడ్ ఫర్దర్. మనం మంచి చేస్తే, ఫిజిక్స్ అండి, మీరు మంచి చేస్తే నేచర్ విల్ రెస్పాండ్ బ్యాక్. సో యూనో చాలా మంది, ఈచ్ వన్ ఆఫ్ అస్ కొద్ది టైం తీసుకొని ట్రైన్ చేస్తే, యూనో
హెల్ప్ అవుద్దండి, అది యాంప్లిఫై అవుద్ది. ఇన్ఫాక్ట్ నేను ఒక నైజీరియన్ డ్రైవరు ఊబర్లో రాత్రి 12కి నేను దేని గురించి మాట్లాడుతుంటే ఆయన, నువ్వు భారతీయుడు కదా, మీరు చదువులో ఐ మీన్ మ్యాథ్లో ఇందులో కదా, నేను ఒక స్టార్ట్అప్ చేస్తున్నాను, ఆ, అయితే నువ్వు ఎవరో నాకు తెలియదు, నైజీరియా అంటే నాకు ఓన్లీ హ్యాకింగ్ ఇది అనుకున్నాను. అయితే నన్ను ఒకటి అన్నాడు, అయితే మరి మీరంతా ఐటమ్ సాంగ్స్ అన్నాడు. నేను ఒక్క నిమిషం వెనక్కి తిరిగాను, ఏం మాట్లాడుతున్నారా అని. సో మీడియా ఎలా పోర్ట్రే చేస్తుంటే, సో మీ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తప్ప ఏముండవు కదా అన్నాడు. ఒక్క నిమిషం నేను షాక్ అయినా, అరే మా దాంట్లో పురాణాలు వేదాలు అన్నీ ఉంటాయంటే, రమేష్ ఇది ప్రాబ్లం. కానీ ఆ అబ్బాయి ఫాస్ట్ ఫార్వర్డ్ 6 నెలలు అయిన తర్వాత మనిషికి జిజ్ఞాస ఉందంటే ఏదైనా నేర్చుకోవచ్చండి. మనకి ఆ మైండ్ సెట్ ఓకే, నాకు ఓన్లీ సెట్ ఆఫ్ ఇది ఉంది అంటే ఏమీ అవ్వదు. ఆ మనిషి ఇప్పుడు ఆయనకి 6 నెలలు అయింది, స్టార్ట్అప్ లో ఉన్నాడు, ఆయనకి నేను గైడెన్స్ ఇస్తాను. సో మనకి బేసిక్ జిజ్ఞాస ఉందంటే ప్రపంచంలో ఏదైనా నేర్చుకోవచ్చు.